ప్రముఖ కమేడియన్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకుడు అలీ రాజకీయాలకు స్వస్తి చెప్పాడు. తాజాగా ఆయన ఒక వీడియో సందేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. తనది 45 సంవత్సరాల నటనా జీవితమని, రాజకీయాల్లో 1999 నుండి 2019 వరకు టీడీపీ యాక్టివిస్ట్గా కొనసాగానని, 2019లో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యానని చెప్పుకొచ్చాడు అలీ. ప్రస్తుతం తాను రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాలు చేద్దామనుకుంటున్నాననే విషయాన్ని స్పష్టం చేశాడు అలీ. కాగా వైఎస్ఆర్సీపీ ఓటమి అనంతరం అలీ తన ఒకనాటి ప్రాణమిత్రుడు, నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పంచన చేరదామని విపరీతంగా ప్రయత్నించాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు చేరనివ్వలేదు. దానికి కారణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అలీని తన అత్యంత ప్రాణమిత్రుడిగా ట్రీట్ చేశారు. తను నటించే ప్రతి చిత్రంలోనూ కూడా అలీకి మంచి రోల్ ఉండేలా చూసుకున్నారు. అలీ ఎంత పెద్ద కమేడియన్ అయినప్పటికీ తనకు ఒక ప్రత్యేకమైన గౌరవం సంఘంలో లభించిందంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణమిత్రుడు కావడమే. కానీ అలీ దానిని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛమైన మనసుతో అలీని ప్రాణమిత్రుడిగా భావిస్తే అలీ మాత్రం ఆ స్నేహాన్ని బిజినెస్ మైండ్ సెట్తో ట్రీట్ చేశాడు. అదే పెట్టుబడిగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. మిత్రద్రోహం చేస్తూ అప్పట్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అలీ ఇచ్చిన సందేశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి విజయం వెనుక అన్నగారు చిరంజీవి ఉన్నారని, కానీ తన విజయం వెనుక మాత్రం తన స్వయం కృషి మాత్రమే ఉందని సెలవిచ్చాడు అలీ. చివరకు పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా వెళ్ళినందుకు అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలీకి ముష్టి వేసినట్లు ఏదో చిన్న పదవి పడేసింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు, పదవి లేదు. చివరకు అలీ గత్యంతరం లేక సినిమా ఛాన్సుల కోసం పవన్ కళ్యాణ్ గారికి దగ్గరవుదామని చూశాడు. అయితే అలీ ఏ ఎండకా గొడుగు పట్టే నైజాన్ని, అతని కన్నింగ్నెస్ని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు అతనిని దగ్గరకు చేరదీయలేదు. దానితో చేసేదేమీ లేక అలీ తాజా వీడియో రిలీజ్ చేసి తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లుగా ప్రకటించాడు. అయితే చేసిందంతా చేసి ఇప్పుడు తూచ్ అంటే ఇప్పుడు వదులుతానా అని పవన్ కళ్యాణ్ గారు తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కాకపోయినా ఇతర సినిమాల్లో అయినా అలీకి ఛాన్సెస్ వస్తాయా? ఏమో వేచి చూడాల్సిందే.